కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గుండె చప్పుడని మరోసారి రజతోత్సవ సభ చాటి చెప్పింది. గూడాలు గుంపులు కట్టి పల్లెలన్నీ దండు కట్టి ఎల్కతుర్తి బాట పట్టేందుకు అందర్నీ నడిపించిన ఒకే ఒక్క ఎమోషన్ కేసీఆర్ అంటూ మీడియా ప్రశంసలు కురిపించింది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు టీవీ, డిజిటల్, సోషల్ మీడియా వేదికల్లో అనూహ్య స్పందనొచ్చింది. కేసీఆర్ ప్రసంగాన్ని టీవీలో కోట్లాది మంది ప్రజలు రికార్డు స్థాయిలో వీక్షించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం చరిత్ర సృష్టించింది. అన్ని రకాల ప్రసార మాధ్యమాలలో కేసీఆర్ ప్రసంగాన్ని 1 కోటి మందికి పైగా ప్రజలు వీక్షించారు. ఒక్క టీ న్యూస్లోనే 16 లక్షల మందికి పైగా కేసీఆర్ ప్రసంగం చూశారు. ఇక టీవీ9లో 14 లక్షల మంది చూశారు. ఇవి కాకుండా యూట్యూబ్ ఛానల్స్, ఇతర సోషల్ మీడియాలో లక్షల మంది వీక్షించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా బీఆర్ఎస్ సభను 1 కోటి మందికి పైగా ప్రజలు చూశారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రజల నుంచి విశేష స్పందనొచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు సభా ప్రాంగణానికి లక్షలాది మంది ప్రజలు పోటెత్తారు. సభకు హాజరు కాలేని కోట్లాది మంది టీవీలు, డిజిటల్, సోషల్ మీడియా వేదికల ద్వారా చూశారు. పల్లె, పట్టణమని తేడా లేకుండా ప్రతి ఇంటిలో కేసీఆర్ ప్రసంగం మారుమోగింది. తెలంగాణలో ప్రధాన మీడియా ఛానళ్లు, ఏపీ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని ఛానళ్లు కేసీఆర్ ప్రసంగాన్ని లైవ్లో ప్రసారం చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందంటూ కేసీఆర్ వివరించిన విధానం ఆకట్టుకుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం చరిత్ర సృష్టించింది. నిన్నటి ఎల్కతుర్తి సభ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అన్ని రకాల ప్రసార మాధ్యమాల్లో కేసీఆర్ ప్రసంగాన్ని 1 కోటి మందికి పైగా ప్రజలు వీక్షించారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ సంబంధించి మొదటి నుంచి కూడా రికార్డ్స్ ఉన్నాయి. ఏ రికార్డు ఆ రికార్డే తిరిగి రాసుకుంటుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా కేసీఆర్ ప్రసంగం కోసం లక్షలాదిగా తరలి వస్తారు. లక్షలాది మంది, కోట్లాది మంది వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తారని చెప్పేసి కూడా మొదటి నుంచి అనుకున్నట్టే ఇవాళ జరిగింది. దాదాపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలోనే 1 కోటికి పైగా వీక్షించారంటే ఇవాళ కేసీఆర్ సభ ఎంత మేరకు సక్సెస్ అయిందో మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మొదటి నుంచి కూడా కేసీఆర్ ప్రసంగం కావచ్చు, కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే టీవీలు కట్టుకుపోయి చూసే తెలంగాణ ప్రజలంతా కూడా మరొక్కసారి ఇవాళ యావత్ తెలంగాణ సమాజంతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలంతా కూడా ఇవాళ యావత్ కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి చూపారు. ఆయా ప్లాట్ఫామ్స్ ప్రధానంగా యూత్, అంటే గతంలో యూత్ బీఆర్ఎస్ పార్టీకి కొంత సమ్మతిగా లేరనేది కొంత చర్చ జరిగింది. కానీ ఇది కూడా వాళ్ళ రికార్డ్ బ్రేక్ చేశారు. అనేక ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువగా యూతే వాడతారు. అలాంటి యూత్ ఎక్కువగా కేసీఆర్ ప్రసంగాన్ని పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు కూడా వీక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా వాళ్ళ మరొక్కసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలన కావాలి, మళ్ళీ కాంగ్రెస్ పీడ పాలన పోవాలనే దిశగా ప్రజలంతా కూడా, యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. అందుకు అనుగుణంగానే నిన్నటి సభలో జరిగిన తీరు కావచ్చు, సభలో ప్రసంగించిన తీరు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ, ఇవన్నిటి విషయంలో కూడా కేసీఆర్ ప్రసంగంపై ప్రజలంతా కూడా ఆసక్తిగా చూపారు. అయితే ఎండవేడిమి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొంతమందికి మాత్రమే రావాలని చెప్పిన నేపథ్యంలో మిగతా వారంతా కూడా టీవీల కట్టుకుపోయి ఆద్యంతం వీక్షించిన పరిస్థితి నిన్న ఇప్పుడు తాజాగా లెక్కలు తెలుస్తున్నాయి. కేవలం మెయిన్ స్ట్రీమ్ మీడియానే 50 లక్షల మంది పైచిలకు వీక్షించారు. అంతేకాకుండా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మరో 50 లక్షల మంది వీక్షించారు. మొత్తం 1 కోటికి పైచిలకు ప్రజలంతా కూడా తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ అని చెప్పేసి కూడా మరొకసారి భావించి ఆ దిశగా బీఆర్ఎస్ అధినేత ప్రసంగాన్ని వీక్షించిన తీరు వాళ్ళ యావత్ సమాజం అంతా కూడా మళ్ళొక్కసారి గుర్తు చేస్తుంది. ఖచ్చితంగా రానున్నది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలన, అంతకు మించి ఇంకోటి కాదని కూడా వాళ్ళ మేధావులంతా కూడా చెప్తున్నారు. వాళ్ళ ఏదైతే కేసీఆర్
పదేళ్ల పాలనతో వాళ్ళ ఈ 16 నెలల పాలన ఏ కోశాన కూడా సరిపోదు. కనీసం వచ్చిన నెలలోపు కూడా కేసీఆర్ ఆలోచించిన తీరులో కూడా వీళ్ళు 16 నెలల్లో ఆలోచన చేయట్లేదు. ఆనాడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న నాడే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆనాడు తొలినాళ్లలోనే 24 గంటల కరెంట్ అందించి రాష్ట్రానికి వెలుగులు నింపారు. అలాంటి కేసీఆర్ పాలనను మళ్ళొక్కసారి మాకు కావాలని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆ దిశగానే నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడడం మళ్ళొక్కసారి చర్చనీయాంశమైంది. వాళ్ళు ఈ పీడ పాలన పోవాలి, స్వచ్ఛమైన పాలన రావాలి అంటూ కూడా వాళ్ళ మరొకసారి నెటిజన్స్ అంతా కూడా పోస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికీ కూడా చాలా మాధ్యమాల్లో కేసీఆర్ మాట్లాడిన మాటలన్నీ కూడా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వైరల్ అవుతున్నాయి. యావత్ దేశం గర్వించేలాగా విజన్ తో ముందుకెళ్లిన అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ కానీ ఏదైనా ప్రసంగాలు కానీ చేస్తే లక్షల్లో వీక్షించడం అనేది మరొకసారి నిదర్శనమైంది. వాళ్ళ గత రికార్డులన్నీ కూడా మరొకసారి బ్రేక్ అయ్యాయి. సభకు వచ్చిన 5 లక్షల పైచీలకు మందితో పాటు ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 1 కోటికి మంది పైచీలకు ప్రజలంతా కూడా కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించారంటే ఖచ్చితంగా మళ్ళీ ఈ బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కున్న ఆదరణ మళ్ళొక్కసారి నెమరు వేసుకునే అవసరం ఉంది. ఇవాళ యావత్ తెలంగాణ సమాజంతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కావచ్చు, ఇతర దేశానికి సంబంధించిన నేతలు కూడా ఇవాళ కేసీఆర్ సభ పైన నిన్న దృష్టి సాధించారు. వారంతా కూడా కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తిగా చూశారు. అంతేకాకుండా నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాగర్ ఆపరేషన్ సంబంధించి మాట్లాడిన మాటలు కూడా ఇవాళ యావత్ దేశం అంతా కూడా మళ్ళొక్కసారి కేసీఆర్ వైపు చూస్తుందనేది కూడా మనం ప్రధానంగా చర్చించుకోవాలి. ఎందుకంటే ఏ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఏ రాష్ట్రానికి సంబంధించిన నేతలు కూడా ఇంత త్వరితగతిన కాగర్ ఆపరేషన్ కాగర్ సంబంధించి మాట రెస్పాండ్ కాలేదు. కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేట్ కూడా జారీ చేశారు. శాంతి చర్చల ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, కానీ ఇట్లా ఊచకోతలు కోయవద్దని చెప్పిన మాటలు కూడా యావత్ వాళ్ళ దేశమంతా మళ్ళొక్కసారి కేసీఆర్ వైపు. మీరు అన్నట్టుగానే నిజంగానే రజతోత్సవ మహాసభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అలాగే డిజిటల్ మీడియాలోనే దాదాపు 1 కోటి మందికి పైగా చూసినట్టు తెలుస్తోంది. అక్కడ ప్రత్యక్షంగా కూడా లక్షల్లో జనం వీక్షించారు. సో ఇది కేసీఆర్ సభ అంటేనే జనాలందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు. అలాగే ఎప్పుడు ఏం మాట్లాడతారని కూడా ఎదురు చూస్తుంటారు. అలాంటిది నిన్నటి సభ గురించి యావత్ దేశం మాట్లాడుకుంటుందనేది అతిశయోక్తి కాదు. సో ఏమంటారు? ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ ఏది మాట్లాడినా, కేసీఆర్ ఏది చేసినా దేశానికి ఒక దిక్సూచిగా ఉంటుంది. కేసీఆర్ దేశానికి ఒక రోల్ మోడల్ గా ఉంటుంది. కరోనా సమయంలో కావచ్చు, అంత ముందుకు తీసుకున్న కొన్ని పథకాల విషయంలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక విషయాల్లో దేశానికి దిక్సూచిగా నిలిచారు. రైతు బంధు కావచ్చు, ఏదైతే రైతు బంధుతో పాటు రైతు బీమా వంటి కార్యక్రమాలు తీసుకొచ్చి దేశానికి ఒక అన్నం పెట్టే తెలంగాణని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ తో పాటు అనేక కార్యక్రమాలు వాళ్ళ దేశానికి ఆదర్శంగా నిలిచాయి. అలాంటి కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టి ఆయా సొంత రాష్ట్రాల్లో కూడా అమలు చేసినప్పుడు కేంద్రం కూడా ఏదైతే రైతు బంధు తరహా ప్రోగ్రామ్ తీసుకొని వారంతా కూడా ఇవాళ దేశం మొత్తం కూడా రైతులకు అదే విధంగా తరహా పథకం అమలు చేస్తున్నారు. అంతేకాకుండా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథను కూడా ఇవాళ యావత్ దేశాన్ని తెలంగాణ వైపు చూపించడంలో ఖచ్చితంగా కేసీఆర్ చేసిన గొప్పతనంగా చెప్పవచ్చు. కేసీఆర్ ఏది చేసినా ముందు 100 ఏళ్ల ముందు ఆలోచన చేస్తాడు అనేది దీనికే నిదర్శనం. ఇంతకు మించి ఇంకోటి చెప్పాల్సిన అలాంటి కేసీఆర్ ప్రసంగం కోసం యావత్ దేశం కాదు, ఇవాళ రాష్ట్రంలోని ప్రజలతో పాటు దేశంలోని వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించారు. అందులో భాగంగానే దాదాపు 1 కోటికి మంది పైచీలకు ప్రజలంతా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.